హల్లెలూయా, హల్లెలూయా. చిన్న క్లారిఫికేషన్, భయపడబాకండి. ఇక్కడ హోసన్న చర్చ్ కాదు ప్రస్తుతానికి ప్రారంభించేది. ఎందుకంటే డాలస్లో మనం మీటింగ్ పెట్టేటప్పుడు చాలామంది భయపడ్డారు. ఎక్కడ హోసన్న మీటింగ్లు పెడితే అక్కడ హోసన్న మందిరం వెలిసిద్దని ఒక టాక్ ఉంది. కానీ దేవుని చిత్తంలో ప్రస్తుతానికైతే వర్జీనియాలో మన హెడ్ క్వార్టర్స్ యుఎస్కి. సో మరి దేవుని చిత్తం అయితే ఇప్పుడు దైవజనులు గారు చెప్పారు కదా, 2007లో నేను కూడా ఒక 2 నిమిషాలు చెప్పి తర్వాత దైవజనులకు అప్పు చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి మేము మా కుటుంబం అంతగా నేను కానీ ఆల్మోస్ట్ నేను 3rd గ్రేడ్ నుంచి యేసన్న గారి దగ్గర పెరిగినండి. 2001, 2003, 2007లో కూడా యేసన్న గారు వచ్చారు. 7లో వచ్చినప్పుడు ఎక్కువగా తమిళ్ సంఘాలకు వచ్చేవాళ్ళు. యేసన్న గారు వచ్చినప్పుడు అన్న అరే నేను వస్తున్నాను రా అని చెప్పి నాకు వర్జిన్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారు. మేరీల్యాండ్కి వచ్చినప్పుడు నేను మేరీల్యాండ్ నుంచి అన్నని తీసుకొచ్చాను. ఒకరోజు ముందే అరే వర్జీనియాకి వస్తున్నాను, ఒకరోజు మీటింగ్ పెడదాం అన్నాడు. సరే అన్న అని చెప్పి మేము, కానీ అంతకుముందు నుంచే అనితకి ఎప్పటి నుంచో సేవ చేయాలని ఉంది. కానీ నేను చాలా దాన్ని వెనక అంటే నేను తొందరపడద్దు మనం ఇప్పుడే అని చెప్పి చాలా డిలే చేస్తూ వస్తున్నాం. కానీ 2007లో దైవజనులు ఎప్పుడైతే వర్జీనియాకి వచ్చినారో అప్పుడు నేను మేరీల్యాండ్ నుంచి వర్జీనియాకి తీసుకొస్తున్నప్పుడు ఒక ఇంచుమించు 1.5 గంట ప్రయాణం. ఆ 1.5 గంట ప్రయాణంలో దైవజనులు నిద్రపోయి ఒక దర్శనాన్ని పొందుకొని ఇంటికి వచ్చిన తర్వాత దైవజనులు ఏం చెప్పారంటే, అరే నేను మరలా నెక్స్ట్ ఇయర్ వస్తాను, 30 days సెలవు పెట్టు. రోడ్ ఐలాండ్ నుంచి కాలిఫోర్నియా దాకా ప్రతిరోజు మీటింగ్ పెట్టుకెళ్దాం. ఒకళ్ళు రాని ఇద్దరు రాని మీటింగ్ పెట్టుకెళ్దాం, క్రూసైడ్ లాగన్నా. అన్న మీరు రావాలి కానీ 40 days అయినా పెడతానని చెప్పాను. 40 days అని సెలవు పెట్టి మిమ్మల్ని తిప్పుతానన్నాను. సరే తర్వాత దైవజనులు యేసన్న గారు 2007 తర్వాత ఇక అమెరికాకి రాలా. అనిత ప్రార్థన చేస్తూ ఉంది. తర్వాత 2012లో యేసన్న గారు దేవుని యందు నిద్రించున్నారు. ఇక తర్వాత మేము అంతే అంటుంది, వెస్లన్న వస్తారని చెప్పి దర్శనం వాళ్ళని, తర్వాత అబ్రహమన్నల్ని వెస్లన్ని ఇద్దరిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుంటున్నట్లు యేసన్న గారు చనిపోయిన తర్వాత దర్శనం అది. నేను అన్నాను యేసన్న గారు జరిపోయారు ఇక అంటే అన్న కూడా అప్పుడు టచ్ లేరు. నాకు చిన్నప్పటి నుంచి అన్న వెస్లన్న టచ్లో ఉన్నారు. కానీ కరెక్ట్ గ్యాప్ వచ్చింది, ఒక 10 years గ్యాప్ వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ ద బ్లూ అన్న 2014లో కెనడా వచ్చారు. కెనడా వచ్చినప్పుడు ఫోన్ చేశారు నాకు, ప్రభా నేను కెనడా వచ్చానన్న. అన్న కెనడా ఏందన్న, అమెరికాలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడికి రావచ్చు కదంటే మనకి అక్కడ ఎవరున్నారు ప్రభా అన్నారు. అన్న మేమున్నాం కదా అని చెప్పి అప్పుడే అదే సమయంలో దైవజనులు పాస్టర్ ఎర్నెస్ట్ పాల్ గారు మేరీల్యాండ్ నుంచి ఇండియాకి వెళ్ళినప్పుడు అన్న వాళ్ళకి వీసాలు ఇవ్వటం. చూడండి యేసన్న గారి విజన్, అది ఏదైతే మాకు చెప్పారో ఆ విజన్ని తర్వాత అబ్రహాం అన్న వెస్లన్న వచ్చినప్పుడు ఇంచుమించు ఆల్మోస్ట్ మెయిన్ స్టేట్స్ అండ్ మెయిన్ సిటీస్ మేము కవర్ చేసాం. తర్వాత మేము అప్పటికి అంటే వేరే సంఘానికి ప్రోత్సహిస్తూ ఉన్నాం, ఒక దైవజనులకి. తర్వాత మనం ఎప్పుడు మీటింగ్ పెట్టాలన్నా కూడా వాళ్ళ మీద డిపెండెన్స్ అయిపోతుంది. ఎక్కువ ప్రార్థన చేస్తుంది, తను ఎప్పటి నుంచో సేవ చేయాలని ప్రార్థన చేస్తుంది. ఇంకో విషయం కూడా చెప్పాలంటే ది పెంతెకోస్తల్ మిషన్ చీఫ్ పాస్టర్స్ 2001లోనే నన్ను తన్ని సేవకు రమ్మన్నారు. నేనేం చెప్పానంటే, అయ్యగారు పెద్ద డాన్ స్పియర్స్, హీఈస్ ద వన్ ఆఫ్ ద చీఫ్ పాస్టర్ ఫర్ ది పెంతెకోస్తల్ మిషన్. అప్పుడు మేమేం చెప్పామంటే, అయ్యగారు మాకు చెప్పాలి, ఆయన పెద్ద సామాన్యంగా ఎవరికి చెప్పరంట, కానీ మాకు చెప్పాలి, ఎందుకంటే మాతో మాట్లాడాలి సేవ చేయాలంటే అని చెప్పి చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. కానీ 2015 తర్వాత ఎప్పుడైతే అన్నోల్ని ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఆ యేసన్న గారి విజన్ చూసారే, రోడ్ ఐలాండ్ నుంచి కాలిఫోర్నియా దాకా దైవజనుల ద్వారా అది రుజువుపరచబడుతుంది. ప్రస్తుతానికి వర్జీనియాలో సంఘం, హోసన్న మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ యుఎస్ఏకి వర్జీనియాలో సంఘం ఉంది. దేవుడి చిత్తమైతే, ఎందుకంటే చాలామంది చికాగోలో పెట్టే ముందు కూడా ఇక్కడ హోసన్న సంఘం వెలిసిద్దేమో అని భయం. కానీ ప్రస్తుతానికైతే ఆలోచన మరి దైవజనులకు ఇచ్చినంతవరకు ప్రార్థన ద్వారా చెప్తారు దైవజనులు ఎప్పుడు ప్రారంభించాలో హోసన్న మందిరాన్ని. అందుకనే జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై
ఫ్యూ థింగ్స్ ఆన్ దిస్ వన్. సో బ్రదర్ థామస్ గారికి ఇచ్చిన దర్శనం న్యూ జెరూసలేం చర్చ్, మరి ఆ దర్శనం అయి ఉండొచ్చు. నేను జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై. థ్యాంక్ యూ ఫర్ నౌ. ఐ విల్ గివ్ దిస్ టైమ్ టు pastors to worship the songs.